జగన్ గారి పరిపాలన కానీ 100% మంచిదండి. ఏమండి ఎందుకంటారు? ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరికి ఏమీ లోటు లేదండి. ముసలోళ్ళకి ఏమో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. ఇంకేం కావాలండి ఆయన? ముసలోళ్ళకి ఏమో అండి ఒక కన్న కొడుకులా చూస్తున్నాడు. ఇంకేంటండి మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన ఏంటండి, ఆయన నెంబర్ 1 అండి. ఇంకా ఏం చేస్తారు, ఏం చేయలేదని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. ఏం చేయలేదని చెబుతానికి అలాగే అంటారండి. వేరే పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వేరేగా చెప్తారండి. అభివృద్ధి ఎందుకు చేయలేదండి? ఇక్కడ సచివాలయం కట్టారండి, రైతు భరోసా కట్టించారు. ఇంకేం కావాలండి? ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటారు? గెలుస్తారండి, 100% గెలుస్తారు. గవర్నమెంట్ ఏదో వస్తుంది. గవర్నమెంట్ ఇంకెవరు వస్తారండి? ఇంకా పైన మహానుభావుడు అండి జగన్ అన్న అండి. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగుందమ్మా. ఎందుకు బాగుందంటారు? ఈ పెద్దలకి అన్నీ వేస్తాం, ఇంటింటికి వాలంటీర్ తీసుకొస్తాం. రెండేమో ఊర్లోనేమో సచివాలయాలు కట్టి ఊరు అదొకటి రైతు భరోసా కేంద్రాలు, తర్వాత హాస్పిటల్ కూడా మా ఊరు 1,00,00,000 కోటిన్నర కట్టారు. ఇవి చేసారు. తర్వాత మరి ఆయన మామూలుగా వచ్చి అన్నీ చేస్తున్నాడు. ఆయన చేస్తలేదంటే ఏం సరిపోలేదు. వెళ్తే పలకరంతో మంచి చెడ్డ అభివృద్ధి చేశారంటారా? ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా? అభివృద్ధి అంటే ఇయ్యే అభివృద్ధి ఇచ్చి డబ్బులు ఇయ్యని తర్వాత వెళ్ళిపోతాను అసలు లేదు. అలా అయితే మా ఊర్లో 600-700 పెన్షన్లు ఉండవు. ఏదైతే 700 సిలికి ఉన్నాయి. ఒకరికి మా పార్టీ వాళ్ళకి ఇచ్చారు అనుకుంటే మా ఏ పార్టీకి ఇచ్చారంటే ఎలా కుదురుతుంది? అందరికీ ఇస్తున్నారు. పథకాలు తిని తిడుతున్నారు. అది ఇప్పుడు మా బాధ ఏంటంటే కార్యకర్తలుగా పథకాలు తినేసేసి తిడుతున్నారు. అది ఇచ్చి తిట్టి ఆడవాళ్ళు బీసీ కొద్ది ఆడవాళ్ళు మార్పు ఉంది. బీసీ వర్గాల్లో కూడా కొంచెం మార్పు కనపడుతుంది. ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటే మంత్రి కారుమూరి నాగేశ్వర గారు నా అంచనా ప్రకారం 100% గెలుస్తాడని ఉంది. గవర్నమెంట్ ఏదో వస్తుంది. ఇంకా అందులో ఇంక తిరిగేం లేదు. జగన్ వస్తాడు, 600 అయినా వస్తాడు. బాగుందండి. ఎందుకని? అన్ని విధాల. ఎందుకని? ఏ విధంగా బాగుంది? ఆరోగ్యశ్రీ కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, లేకపోతే ఈ జగనన్న విద్యా కానుక, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నిటి పరంగా బాగుంది. ఆయన కూడా చాలా బాగుందండి. అన్నీ చేస్తున్నాడండి అన్ని విధాలుగా అందరికీ. అభివృద్ధి అయితే ఏం లేదని చెప్పి చాలా మంది. ఎందుకు లేదండి? ప్రతి దిక్కున అభివృద్ధి ఉంది. మా ఊరికి చూస్తే ప్రతిదీ సచివాలయం ఏంటి, స్కూల్స్ అన్నీ ప్రతి ఊరికి అలాగే ఉందండి. రైతులకి ఏం తెలియదు, రైతులు పట్టించుకోలేదు కారుమూరి నాగేశ్వరరావు గారు. రుణమాఫీలు ప్రతి ఊరికి వస్తున్నాయండి. ఒక్కోళ్ళకి 1,50,000 ఒక్కో కుటుంబానికి. ఏదైతేనే జగన్ గారి పరిపాలన కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన కానీ ఎవరికైనా సరే 1,50,000 ఒక ఇంటి పరంగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకన్నా జనాలు ఎలా ఉందండి? స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. సరే ఎమ్మెల్యే గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తారండి. గవర్నమెంట్ ఏదో వస్తుంది? మా వైసీపీ వస్తుందండి ఖచ్చితంగా. జగన్ గారు వస్తారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా నెగ్గుతారు. సంక్షేమ పథకాలతోటి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కూడా ఆయన ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా తీసుకొచ్చని నా అభిప్రాయం అండి. మంత్రి కారుమూరి నాగేశ్వర గారి పరిపాలన ఎలా ఉంది? పైన జగన్ గారు ఉన్నారంటే ఇంకా ఆయన ఏం చేస్తారో ఈయన కూడా అదే చేస్తారు. సంక్షేమ పథకాలు అందరికీ అందడంలో కూడా ఆయన సహకారం. అదేవిధంగా మరి మొన్న వర్షాలకు కూడా ఆయన ఇంటింటికి వచ్చి పరామర్శించి, అలాగే పంట చేడులోకి వెళ్ళి అనేక మందిని మరి ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్నీ కూడా ఆయన ఏర్పాట్లు చేశారు. వారి నాయకత్వం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అపోహలు అనేవి చాలా వరకు చాలా ఉంటాయండి, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. గెలుపు ఎప్పుడు మంచివారి పైన ఉంటుంది. తప్పకుండా నాగేశ్వరరావు గారు వస్తారని మేము ఆశిస్తున్నాం. 100కి 100%. పైన జగన్ గారు, ఇక్కడ నా కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా మేమైతే 100% నమ్ముతున్నామండి. జై జగన్, జై కారుమూరి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటే అన్ని పథకాలు, అన్ని సంక్షేమ పథకాలు చాలా బాగా ఇచ్చారండి ఆయన. ఇదివరకే ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదండి. ఆయన చెప్తారు కానీ 183 వాగ్దానాలు చేశారు, ఏం నిలబెట్టుకోలేదు. 9 పథకాలు చెప్పారిన నవరత్నాలు 9 కూడా నెరవేర్చారు. ఇంకా ఎగస్ట్గా నెరవేర్చారు. కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ నెంబర్ 1 అండి. కారుమూరి నాగేశ్వరరావు గారు గడప గడప తిరగడం కానీ, అన్ని గ్రామాలు సందర్శించడం కానీ ఏ విధమైన ఇబ్బంది లేదండి. అందరికీ సంక్షేమ పథకాలు చాలా బాగా అందండి.
పథకాలు కూడా కేవలం వాళ్ళ సొంతలుగా ఇచ్చుకున్నారని చెప్పి లేదండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు ఇచ్చారండి. ఇలా తెలుగుదేశం, ఇలా బీజేపీ, వాళ్ళ ఇంకొకరు అని లేదండి. అర్హులైన వాళ్ళకి అందరికీ అన్నీ అందించారండి. చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, నాడు నేడు కార్యక్రమాలు కానీ అన్నీ చాలా సక్రమంగా చేశారండి. మా ఊర్లో అన్నీ కూడా బాగా చేశారండి. అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మొత్తం అన్నీ ఆరోగ్యశ్రీ గురించి కానీ జనాలు ఎలా ఉందండి స్పందన? చాలా బాగుందండి. 100% అసలు ఏం తిరగలేదండి. మాకు నర్సాపురం పార్లమెంట్కి కానీ, మా తణుకు నియోజకవర్గం, అత్తిలి నియోజకవర్గం, మా కారుమూరి నాగేశ్వరరావు గారికి కానీ 2 బీసీ సీట్లు ఇచ్చారు. 2 బీసీ సీట్లని మేము నగ్గించుకుంటాం కష్టపడి. గ్యారంటీగా గెలుస్తారండి. హ్యాట్రిక్ కొడతారు కారుమూరి నాగేశ్వరరావు గారు, అందులో అనుమానం ఏం లేదు. అసలు మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మేము అందరం చాలా కృషి చేసి మేము నగ్గించుకుంటామండి. అలాగే పార్లమెంట్ సీట్ కూడా నగ్గించుకుంటాం, అసెంబ్లీ సీట్ కూడా నగ్గించుకుని కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుకించుకుంటాం. ఆయన మాకు చేసిన సేవలను ఎవరు మర్చిపోకుండా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. జై జగన్. జగన్ గారి పరిపాలన మంచి సూపర్గా ఉందండి. జగన్ గారే రావాలండి మాకు. జగన్ గారు వస్తే మాకు అన్నీ జరుగుతాయి. వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఏ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు కూడా ఇవ్వండి. మనం ఘరానాగా వెళ్ళి మాకు ఓటు వేయండి అని చెప్పి మనకి దమ్ము ఉండాలి. వాళ్ళు అడగలేరు, మనం అడగగలదు. మనం చేసాం కాక అడుగుతాం అని అడిగే సత్తా మనకు ఉంది. మీరు వాలంటీర్లు కానీ, గృహ సారథులు కానీ, నెంబర్లు కానీ అందరూ కూడా వెళ్ళి అడిగి మీరు నన్ను గెలిపించండి, మీకు నేను చేస్తాను. చాలా బాగుందండి. మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారు వస్తారు, మన ఎంపీ అక్కడ ఆవిడ పేరు ఉమాబాల గారు కూడా వస్తారండి. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయండి. అలా ఏదో ఒకటి అంటూ ఉంటారో అది కమానది. నేను రోజు చూస్తాను, ఎంతో జగన్ బాబుది చూస్తూ ఉంటాను. ఆ బాబే రావాలి, 10 మందిని పెట్టాలి. ఒకడో బాగుంటే మంచిదా, 10 మంది బాగుంటే పచ్చగా ఉంటే మంచిదా? ఒకడే తిని ఆడే ఉంటే 10 మందిని ఎలా చూస్తాడు? 10 మంది పచ్చగా ఉండాలని ఆ కుటుంబం, అటువంటి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, తండ్రిని మించిన తనయుడు ఆ బాబే రావాలి, మాకు ఆయనే ఉండాలి. బాగుందండి. ఏ మక్కలతో కారుమూరి నాగేశ్వరరావు గారు నెగ్గేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖం, నాగేశ్వరరావు గారి ముఖం చూసి వేసేస్తారు, గెలిచేస్తారండి. మేము గెలిపించుకుంటాం కదండి. నేను వైస్ ప్రెసిడెంట్ అండి, నేను గెలిపించుకుంటాం, బాగా చేయిస్తాం. జగన్ గారి పరిపాలన బాగుంది కదా. పథకాలు బాగున్నాయి. ప్రతి లేబర్కి అన్ని వర్గాల వరకు అన్నీ అందుతున్నాయి. రైతులకు కూడా మంచి ధాన్యం గిట్టుబాటు రేట్ ఇస్తున్నారు. ప్రతి ధాన్యపు గింజ కొంటున్నారు, క్వాలిటీలు ఎలాగున్నాను. దాని మీద ఇబ్బంది ఉందమ్మా. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తున్నారు? కారుమూరి నాగేశ్వరరావు 24 hours కష్టపడతారు. కోవిడ్ టైంలో కానీ ఎప్పుడు ఎనీ టైం ఫోన్ ఎత్తారు. ఇంకా అంతకంటే కావాల్సిన నియోజకవర్గంలో రైతు వ్యవస్థని పట్టించుకోవట్లేదు కారుమూరి నాగేశ్వరరావు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. రైతు దగ్గర నుంచి ఇబ్బంది ఏముందండి? రైతు దగ్గర నుంచి ఇబ్బంది ఏం లేదు కదా. ధాన్యం మొత్తం బాగా కొన్నారు. అందులో నేను ఒక మిల్లర్నే, నాకే తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కడ ఏ ఇబ్బంది రానివ్వలేదు. ఆయన చూసుకుంటే అభివృద్ధి అసలు ఏం చేయలేదు 5 ఏళ్ల పాలనలో. అభివృద్ధి చెప్తే వాళ్ళు ఇచ్చిన కోట్లాది రూపాయలన్నీ రోడ్లు వేసినా, వేసినా, డ్రైనేజ్ వేసినా, ఇవన్నీ ఎక్కడి నుంచి చేసినా, ఎవరు చేసిన అభివృద్ధి? కారుమూరి నాగేశ్వరరావు కదమ్మా. అది పథకాల విషయానికి వస్తే సొంత వాళ్ళకి మట్టికి ఇస్తున్నారు, బయట వాళ్ళకి అన్ని కారుమూరి నాగేశ్వరరావు అని చెప్పి అందరికి ఎప్పుడు కూడా అలాంటివి లేదు. కుల మతాలు లేదు ఆయన దగ్గర, అదేమి లేదు. సరే, ఈసారి మరి ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది సార్ కారుమూరి నాగేశ్వరరావు గారు? డెఫినెట్గా గెలుస్తారు. గవర్నమెంట్ ఏదో వస్తుంది, వైఎస్ఆర్. చాలా బాగుంది. ఎందుకంటారు సార్? సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎలా ఉంది సార్? తణుకు నియోజకవర్గం ప్రజలు ఎలా ఉంది ఆయన గురించి? చాలా బాగుంది. ఏమైనా అభివృద్ధి అయినా చేశారంటారు? అభివృద్ధి రోడ్లు, డ్రైన్లు, వాటర్ వర్క్లు అన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా అయినాయి. సార్, కొన్ని చోట్ల చూసుకుంటే రోడ్డు వ్యవస్థ బాగోలేదని చెప్పి చాలా మంది అంటారు. చాలా బాగా అన్ని రోడ్లు కూడా ఈ మధ్యకాలం మొత్తం అన్నీ అయినాయి. అభివృద్ధి అంటే ఏం కావాలి? ఇప్పుడు రాజధాని కాదు, ప్రతి గ్రామం రాజధాని అయింది. రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, సచివాలయం, అలాగే స్కూళ్ళు అన్నీ కూడా బాగున్నాయి. ఇది బాగోలేదు, ఇది అందలేదన్న వాళ్ళు ఎవరు లేరు. కూడా ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటారు సార్? మంచి తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలుస్తారు. గవర్నమెంట్ వస్తుంది సార్, వైఎస్ఆర్సీపీ వద్ద. జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుందండి. పథకాలన్నీ ప్రతి ఒక్కరికే ఇస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే ప్రతి పథకం కూడా ప్రతి వ్యక్తికి వెళ్తుందండి. ప్రతి పేద వ్యక్తికి పథకం అనేది వెళ్తుందండి. దానివల్ల జగన్ గారి పరిపాలన అనేది చాలా బాగుంది.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన ఎలా ఉంది? కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన కూడా చాలా బాగుందండి. ప్రతి ఇంటింటికి వచ్చి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా తీరుస్తున్నారండి. ప్రతి సమస్య కూడా తెలుసుకునండి ఆ సమస్యను మొత్తం ఎక్కడ దేనివల్ల క్లియర్ అవుద్దో ఆ అధికారిని ఫోర్స్ చేసి కంపల్సరీ మన పని అనేది పూర్తి చేస్తున్నారండి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఈ 5 ఏళ్ల పాలనలో కారుమూరి నాగేశ్వరరావు చేసింది ఏమీ లేదు, తరపు నియోజకవర్గం అయితే అభివృద్ధి చేయలేదని చాలామంది ఆరోపిస్తున్నారు. ప్రతి పని కూడా కారుమూరి నాగేశ్వరరావు గారే చేశారండి. మిగతా ప్రభుత్వంలో హామీలు ఇచ్చేయడం నెరవేర్చుకోవడం అనేది జరిగిందండి. సపోజ్ క్లియర్గా చెప్పుకోవాలనుకుంటా అండి, రైతు రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. అప్పుడులో జగన్ గారు రైతు రుణమాఫీ అనేది ప్రకటించలేదు. అది రైతు రుణమాఫీ అని ప్రకటించి 3 విడతలు చేసి కనుమ 2 విడతలో రైతుకి న్యాయం చేయకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి. కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ జగన్ గారు కానీ అటువంటివి చేయలేదండి. ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రతి ఒక్కటి 5 సంవత్సరాలు కూడా నెరవేర్చారండి. ప్రజలు ఎలా ఉంది కారుమూరి నాగేశ్వరరావు గారి స్పందన ఎలా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? ప్రజలందరూ చాలా బాగుందండి. అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకుంటారండి. తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే కింద ఖచ్చితంగా గెలుస్తారండి. జగన్ గారికి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వస్తుందండి.